మహాభారతము భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము. హరిహరనాథ వైశంపాయనుడు మహాభారత కథను జనమేజయునికి ఇలా చెప్పసాగాడు. ఆ ప్రకారము తన పక్షానికి విజయం చేకూరిన దానికి సంతోషించి ధృతరాష్ట్రుడు సంజయుని చూసి, సంజయ, తరువాత ఏమి జరిగినది చక్కగా వివరింపుము అని అడిగాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో మహాభారత యుద్ధ క్రమమును ఇలా చెప్పసాగాడు. ఆ రాత్రి ధర్మతనయుడు మొదటి రోజునే తమకు ఓటమి సంభవించినందుకు దుఃఖితుడై తన తమ్ములతోనూ మిగిలిన మిత్రరాజులతోనూ గూడి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. కృష్ణ, సూచితివి గదా, ఈ రోజు భీష్ముడు కార్చిచ్చు అడవిని కాల్చినట్టు మన సేనలను నాశనం చేశాడు. మనం అతన్ని చంపు మార్గం కనబడటలేదు. లోకభీకరుడైన భీష్ముని మామూలు వీరునిగా తలచి భంగపడ్డాను. నీ మరుదులు అనగా నా తమ్ములు బాగా గాయపడ్డారు. ఆ భీష్మునితో యుద్ధం చేయడానికి దిక్పాలకులు కూడా చాలరు అని తెలిసింది. భీష్ముని జయిస్తాడని మనం అర్జునుని నమ్ముకున్నాము. ఈరోజు అర్జునుడు తన పరాక్రమము ఏమీ చూపలేదు. భీముడు మాత్రమే తన యావశక్తి ఉపయోగించి కౌరవ సేనలను ఎదిరించాడు. నాకు ఏమి చేయాలో తోచడం లేదు. అయినా జరిగిన దానికి వారిని వీరిని నిందించడం దేనికి? ఈ యుద్ధం మానేస్తాను. మనకు సాయం వచ్చిన రాజులందరినీ భీష్మునికి ఎరగా పెట్టలేను. దీనికన్నా మరల అడవులకు పోయి అక్కడ ఆకుకూరలు తినడం మేలు. నీవు ఎలా చెబితే అలా చేస్తాను. నీ వలన కదా మేము ఇప్పటిదాకా అపజయమెరగక జయం పరపరలతో కొనసాగుతున్నాము. కాబట్టి ప్రస్తుత కర్తవ్యం ఉపదేశింపుము అని వేడుకున్నాడు. ధర్మానందుని చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ధర్మజ, ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? ఈ మనోవేదన ఎందుకు? అసలు నీకు ఎదురు నిలిచేదెవరు చెప్పు? నీ తమ్ములు ఈ ప్రపంచం మొత్తం గెలువ సమర్థులు. భీష్ముని చంపుటకు శిఖండి ఉన్నాడు కదా, భయం ఎందుకు? సాత్యకి బాహుబలం, అతని అత్యాశ్చర్యకరమైన యుద్ధ రీతులు నీకు ఇంకా అవగతము కాలేదు. ద్రుపదుడు, విరాటరాజు నీ కోసం తమ తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎందుకు ఈ ప్రకారము నిరుత్సాహపడతావు? అంతదాకా ఎందుకు? ఒక్క దృష్టద్యుమ్నుడు చాలు కౌరవ సేనను మట్టు పెట్టడానికి అని పలికాడు. అప్పుడు ధర్మతనయుడు దృష్టద్యుమ్నుని చూసి, శ్రీకృష్ణుడు నిన్ను మాకు చూపించి ఇతడు మన సర్వ సైన్యమునకు ఆధిపత్యము వహించునని ఆదేశించాడు. ఆ ప్రకారము నిన్ను సర్వ సైన్యాధ్యక్షుడిని చేశాము. శ్రీకృష్ణుడు, నేను, నా తమ్ములు, మన మిత్రరాజులు నీ వెంట ఉన్నాము. నీవు నీ సర్వశక్తులు ఒడ్డి మాకు విజయం చేకూర్చవలసింది అని అన్నాడు. దానికి దృష్టద్యుమ్నుడు, ధర్మానందన, నన్ను ద్రోణుని చంపుటకు మాత్రమే బ్రహ్మ సృష్టించాడని జగమెరిగిన సత్యము. కాబట్టి దాని గురించి మరల చెప్ప పని లేదు. భీష్మునితో సహా కురుసేనలో ఉన్న ప్రముఖ యోధులను ఎలా మట్టు పెట్టదనో చూడండి అని పలికాడు. ఆ మాటలు విని పాండుకుమారులు, సకల భూపతులు శ్రీకృష్ణుడు సంతసించారు. తరువాత ధర్మనందనుడు దృష్టద్యుమ్నునితో ఇలా అన్నాడు. పూర్వము దేవదానవ యుద్ధమున బృహస్పతి దేవేంద్రునికి చెప్పిన యుద్ధ వ్యూహము పేరు క్రౌంచ వ్యూహము. అది శత్రు భయంకరమైనది. రేపు నీవు క్రౌంచ వ్యూహమును పన్నుము అని అన్నాడు. అలాగే చేసేదను అన్నాడు దృష్టద్యుమ్నుడు. ధర్మనందనుడు మనసు తేలికపడి తన తమ్ములతో కలిసి
తన స్కందవారమునకు వెళ్ళాడు. ఎవరి నిజ నివాసములకు వారు వెళ్ళారు. మరునాడు సూర్యోదయం అయింది. పాండవ సైనికుల హృదయ పద్మములు వికసించాయి. ధర్మనందనుడు క్రౌంచ వ్యూహమును పరిశీలించుటకు వెళ్ళాడు. అర్జునుడు తన గాంధీవము కపిధ్వజంతో కూడా రథము మీద క్రౌంచ పక్షి ముక్కు భాగంలో నిలిచాడు. కుంతిభోజుడు, శైభ్యుడు క్రౌంచమునకు నేత్రముల స్థానంలో నిలిచారు. ద్రుపదుడు క్రౌంచమునకు శిఖమాదిరి నిలిచాడు. దశార్ణ శూరసేన కిరాత దేశాధీశులు కంఠాకారములో నిలిచారు. భీమసేనుడు దృష్టద్యుమ్నుడు చెరి ఒక పక్కన క్రౌంచ పక్షి రెక్కల మాదిరి నిలిచారు. అభిమన్యుడు, సాత్యకి, ఉప పాండవులు, పౌండ్రుడు, చోళులు, పాండ్యులు భీమసేనుని పక్కన నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబరుడు, వత్సరాజులు దృష్టద్యుమ్నుని పక్కన నిలిచారు. కేకేయ కాశీరాజులతో కూడి విరాటుడు క్రౌంచ పక్షి చెగన భాగంలో నిలిచాడు. హూనపతి మొదలగు ప్రముఖులు తన చుట్టూ ఉండగా ధర్మరాజు వెన్నుభాగములో నిలిచాడు. ఆ సమయంలో దుర్యోధనుడు, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృప, శల్య, కృతవర్మలను చూచి, మీరు ఒక్కొక్కరు పాండవ బలమును గెలవగల సమర్థులు కదా, మీరందరూ ఒక్కచోట గూడితే సాక్షాత్తు ఆ పరమేశ్వరునికైనా మిమ్ములను గెలవ శక్యం కాదు. కాని పాండవుల సైన్యము క్రౌంచ వ్యూహమును పన్ని నిలిచియున్నది. మనము కూడా తగిన వ్యూహమును పన్ని నిలవలేను కదా అని పలికాడు. సుయోధనుని మాట మేరకు భీష్ముడు ప్రతి వ్యూహము రచించాడు. భీష్ముని ఆదేశము మేరకు కౌరవ సైన్యము మోహరించింది. దుశ్శాసన, వికర్ణ, విందాను విందులు, శూరసేనుడును, యవ్వన, త్రిగర్తరాజులు ఒక పక్క నిలిచారు. ద్రోణాచార్యులు, కుంతల, దశార్ణ, విదర్భ దేశాధీశులు, గాంధార, సింధు, సౌవీర రాజులు ఒక పక్కను, భీష్ముడు మహాసైన్యముతో నడుమ భాగములోను 3 భాగములుగా నిలిచారు. కృతవర్మ, శల్యుడు, అశ్మంత, కాశ్మీరాధీశులు, సుయోధనుని తమ్ములు కొంతమంది సుయోధనుడు భీష్ముని వెనుక నిలిచారు. ఈ ప్రకారము ఇరు పక్షముల వారు తమ తమ సేనలను మోహరించారు. యుద్ధము ఆరంభమైనది. దుర్యోధనుడు తన చేతిని ఊపుతూ యుద్ధం చేయండి తన సేనలను పురికొల్పాడు. కౌరవ సైన్యము పాండవ సైన్యముతో తలపడింది. భీష్ముడు పాండవులు పన్నిన క్రౌంచ వ్యూహమును చించి చెండాడాడు. రెక్కలు చించాడు, కంఠమును తుంచాడు, తలపగుల కొట్టాడు, క్రౌంచ వ్యూహమును కకావికలం చేశాడు. అన్ని దిశలు తానే అయి విజృంభించాడు భీష్ముడు. ఇది చూసి అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు, బావా, భీష్ముడు మన సేనలను చిందరవందర చేస్తున్నాడు, నా వైపు రావడం లేదు. ఇతని పటాతోపము అనచాలి, ముందు రథము భీష్ముని మీదికి నడుపుమని అన్నాడు. అర్జున, నీ మాట ప్రకారము రథము నడుపుతాను, కాని నా మాట కూడా విను. కంగారు పడకు. నీ పరాక్రమంతో శౌర్యంతో భీష్ముని సమర్థవంతంగా ఎదిరించు. పక్కనే ఉన్న శల్యుడు మొదలగు కురుసేనలకు భయం కలిగించు అంటూ కృష్ణుడు తమ రథమును భీష్ముని మీదికి నడిపాడు. అర్జునుడు తనకు అడ్డము వచ్చిన శూరసేనుడి సైన్యములను తన బాణములతో చిందరవందర చేశాడు. గాంగేయుని మీదికి అత్యంత పరాక్రమముతో ఉరికాడు. ఇది చూసి గాంగేయుడు 77 క్రూరమైన బాణములతో అర్జునుని నొప్పించాడు. వెంటనే ద్రోణుడు 25 బాణములతోనూ, కృపాచార్యుడు 500 బాణములతోనూ, వికర్ణుడు 3 బాణములతోనూ, శల్యుడు 9 బాణములతోనూ, దుర్యోధనుడు 64 బాణములతోనూ అర్జునుని మీదికి లంఘించారు. కొండ మీద వర్షము కురిసినట్టు కురిచున్న ఆ బాణ పరంపర చూసి అర్జునుడు సుస్థిరముగా నిలిచాడు. 20 బాణములతో భీష్ముని, 60 బాణములతో ద్రోణుని, 9 బాణములతో కృపుని,
వికర్ణుని, శల్యుని, చెరి 3 బాణములతో దుర్యోధనుని, 5 క్రూరమైన బాణములతోనూ అర్జునుడు నొప్పించాడు. ఆ సమయంలో సాత్యకి, మత్స్యరాజైన విరాటుడు, దృష్టద్యుమ్నుడు, ఉప పాండవులు, అభిమన్యుడు అక్కడకు చేరుకున్నారు. భీష్మునికి తోడుగా వచ్చిన యోధులందరి మీదకు ఒక్క మాదిరిగా దాడి చేశారు. అప్పుడు భీష్ముడు 50 పదునైన బాణములను ఒక్కసారిగా అర్జును మీదికి వదిలాడు. ఆ బాణములను ఇసుమంతనైన లక్ష్యపెట్టక అర్జునుడు కౌరవ సేనల మీద శరవర్షము కురిపించాడు. ఆ దెబ్బకు కౌరవ సేన పారిపోయారు. అర్జునుడు వారిని తరిమి కొట్టాడు. అర్జునుడు తన రథమును కౌరవ సైన్యము మీదికి నడిపించి వారిని విచక్షణారహితంగా రధికులను, సూతులను నరికాడు. అర్జునుని పరాక్రమానికి కౌరవ సేన భయపడి పారిపోయారు. అప్పుడు సుయోధనుడు భీష్ముని వద్దకు వచ్చి ఇలా అన్నాడు: పితామహ, చూస్తున్నారుగా అర్జునుని ప్రతాపము. మన సేనలను విచక్షణారహితంగా చంపుతున్నాడు. మరి మీకు ఇది బాగుందా? అర్జునుని సమర్థవంతంగా ఎదుర్కొన జాలని కర్ణుని కూడా యుద్ధానికి రాకుండా చేశారు. మీరేమో ఏమీ చేయడం లేదు, ఏమిటో అని అన్నాడు నిస్పృహతో. ఏమిటిది? సుయోధనుడు ఇలా అంటున్నాడు: నా శాయశక్తులా యుద్ధం చేస్తున్నాను కదా. అతను ఇలా మాట్లాడడం బాగాలేదు అని మనసులో బాధపడి తన రథమును అర్జునుని మీదికి పోనిమ్మన్నాడు. దుర్యోధనుడు, వికర్ణుడు ఒక పక్క, అశ్వత్థామ ఒక పక్క భీష్ముడికి బాసటగా నిలిచారు. అందరూ ఒక్కుమ్మడిగా అర్జునుని ఎదుర్కొని అతని మీద బాణవర్షం కురిపించారు. అప్పుడు అర్జునునికి సాయంగా ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వచ్చారు. అర్జునునికి, గాంగేయునికి లోకభీకరంగా యుద్ధం జరిగింది. భీష్ముడు అర్జునుని రథసారథి అయిన శ్రీకృష్ణుని గుండెలు తాకేటట్టు బాణములు సంధించి వదిలాడు. ఆ బాణములు శ్రీకృష్ణుని గుండెలోకి దూసుకుపోయి రక్తం ప్రవహించింది. అది చూసి అర్జునుడు కోపంతో ఊగిపోయాడు. భీష్ముని మీద బాణవర్షం కురిపించాడు. ఆ బాణములను తిప్పికొట్టి భీష్ముడు అర్జునుని రథమును తన శరములతో ముంచెత్తాడు. ఈ ప్రకారము ఒకరికి ఒకరు తీసిపోకుండా భీష్ముడు, అర్జునుడు సమానంగా యుద్ధం చేస్తున్నారు. అప్పటికి మధ్యాహ్నం అయినది. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణుని మీదికి తన రథం పోనిచ్చాడు. ద్రోణాచార్యుని తన నిశిత శరములతో నొప్పించాడు. ద్రోణుడు కోపించి తన క్రూరమైన బాణములతో ముందు దుష్టద్యుమ్నుని, సూతుని చంపాడు. 4 బాణములతో అశ్వములను చంపాడు. అతని విల్లును నడిమికి విరిచాడు, ధ్వజమును విరిచాడు. అంతతోనే దుష్టద్యుమ్నుడు అమితమైన క్రోధంతో ద్రోణుని మీద శరం పరంపర కురిపించాడు. వాటిని ద్రోణుడు సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. మరలా దృష్టద్యుమ్నుని మీద శరవర్షము కురిపించాడు. దృష్టద్యుమ్నుడు వాటిని మధ్యలోనే విరచి మరల ద్రోణుని మీదికి శరములు సంధించాడు. ఆ ప్రకారం ఇరువురి మధ్య భీకరంగా పోరు సాగింది. దృష్టద్యుమ్నుడు ద్రోణుని మీదికి తన గదాయుధం ప్రయోగించాడు. దానిని ద్రోణుడు పొడి పొడి చేశాడు. తర్వాత ప్రయోగించిన బల్యములను మధ్యలో విరిచాడు. తన బాణములతో దృష్టద్యుమ్నుని విల్లు విరగొట్టాడు. మరొక విల్లు తీసుకొని దృష్టద్యుమ్నుడు ద్రోణుని మీద శరవర్షము కురిపించాడు. ద్రోణుడు మరల 2 బాణములతో దృష్టద్యుమ్నుని, సూతుని, అశ్వములను చంపాడు. అతని విల్లు ఖండించాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు రథము దిగి గద తీసుకొని గిరగిర తిప్పి ద్రోణుని మీదికి విసిరాడు. ఆ గదను ద్రోణుడు తన శరములతో నుగ్గు నుగ్గు చేశాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు తన కరవాలమును తీసుకొని విజృంభించాడు. ఆ ప్రకారము దృష్టద్యుమ్నుడు, ద్రోణుడు ఘోరంగా ఇరువురు యుద్ధం చేయసాగారు. ద్రోణుని శరంపరంపర ధాటికి దృష్టద్యుమ్నుడు తట్టుకోలేకపోయాడు. ఇది చూసి భీముడు దృష్టద్యుమ్నునికి సాయంగా వచ్చాడు. ద్రోణుని మీదికి 7 బాణములు సంధించాడు. దృష్టద్యుమ్నుని వేరు రథం ఎక్కించాడు. ఇది చూసి సుయోధనుడు కళింగరాజులకు చేయి ఊపి భీముని ఎదుర్కొనమని సైగ చేశాడు. కళింగరాజు తన సైన్యముతో
భీముని మీదికి వచ్చాడు. ఇంతలో ద్రోణుడు విజృంభించి విరాటుని ద్రుపదుని మీదికి బాణములను సంధించాడు. ఇంతలో ధర్మతనయుడు దృష్టద్యుమ్నునికి సాయంగా నిలిచాడు. చేది కరుష దేశాల సైన్యాలు భీమునికి అడ్డంగా వచ్చాయి. కేతుమంతుడు భీముని మీదికి ఉరికాడు. కేతుమంతుని బాణదాటికి ఆగలేక పాండవ సైన్యములు మంటల్లో పడ్డ పురుగు మాదిరి మాడిపోయాయి. మిగిలిన వారు పారిపోయారు. ఆ విజయోత్సాహంతో కేతుమంతుడు ముందు వెనక చూడకుండా భీముని మీద తన బాణ వృష్టి కురిపించాడు. భీముని హయములు చంపాడు. భీమునికి కోపం వచ్చి తన గదను తీసుకొని వాడి మీదికి విసిరాడు. ఆ గదాఘాతుకానికి వాడి రథము వాడి కేతనము నేలకూలాయి. కేతుమంతుడు స్వర్గలోకం చేరుకున్నాడు. భీముడు తన కత్తిని తీసుకొని వీర విహారం చేస్తున్నాడు. అది చూసిన కళింగరాజు కుమారుడు శక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదికి ఉరికాడు. కరకు బాణములతో భీముని రథశ్వాలను వధించాడు. భీముని ఒళ్ళంతా బాణములతో కొట్టాడు. భీముడు చలించక తన గదాఘాతంతో శక్రదేవుని ఒకే వేటుకు సంహరించాడు. కొడుకు చావు చూసిన కళింగరాజు శృతాయువు కోపించి భీముని మీదికి రథం నడిపాడు. భీముని మీద 14 తోమరములు ప్రయోగించాడు. వాటినన్నింటినీ తన కత్తితో తుత్తునియలు చేశాడు భీముడు. అప్పుడు కళింగరాజు సోదరుడు బాణమంతుడు తన గజబలముతో భీముని ఎదుర్కొన్నాడు. భీముని మీద బాణ పరంపర కురిపించాడు. తన ఏనుగును భీముని మీదికి నడిపించాడు. భీమసేనుడు సింహనాదము చేశాడు. ఆ సింహనాదానికి దిక్కులు పిక్కటిల్లాయి. భీముడు భానుమంతుని ఏనుగును పట్టుకున్నాడు. దాని దంతములు విరిచాడు. భానుమంతుని మీదికి లంఘించి అతనిని తన కత్తితో నరికాడు. అతని ఏనుగును నరికాడు. అది చూసి కళింగుడు ఒక్కసారిగా భీముని మీద పడమని తన గజ సైన్యము పురికొల్పాడు. అప్పుడు భీముడు ఒంటరిగా నేల మీద ఉన్నాడు. కత్తి తీసుకొని ఆ గజముల తొండములను ఒక్కొక్కటిగా నరుకుతున్నాడు. రధికులను సారథులను రథములకు కట్టిన గుర్రములను నరుకుతున్నాడు. ఇంతలో భీముని రథసారథి భీముని రథమును తెచ్చి అతని ముందట నిలిపాడు. భీముడు తన సారథిని మెచ్చుకొని రథం ఎక్కాడు. విల్లు చేతిలోకి తీసుకున్నాడు. 5 బాణములతో కళింగుని కొట్టాడు. ఈ దెబ్బలకు కళింగుడు మూర్ఛపోయాడు. అతని చక్ర రక్షకులైన సత్యదేవుని భీముడు తన బాణములతో చంపాడు. కౌరవ సేన కకావికలమైనది. కళింగుని రథమును సారథి పక్కకు తీసుకొని వెళ్ళాడు. అది చూసి భీముడు తన శంఖమును పూరించాడు. ఆ శంఖనాదము విని గాంగేయుడు తిరిగి తన శంఖము పూరించి తమ సైన్యములను ఉత్సాహపరిచాడు. ఇంతలో దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి ముగ్గురు భీమునికి తోడుగా నిలిచారు. అందరూ కలిసి భీష్మునికి ఎదురు నిలిచారు. భీష్ముడు శిఖండితో తప్ప మిగిలిన వారందరితో యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు భీముని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. అంతట కోపించిన భీముడు తన గద తీసుకొని రథము దిగి భీష్ముని మీదికి ఉరికాడు. వెంటనే సాత్యకి భీమునికి అడ్డంగా వచ్చి తన బాణములతో భీష్ముని రథసారథిని చంపాడు. సారథి లేని గుర్రములు భీష్ముని రథమును లాగుకొని ఎటో వెళ్ళాయి. అదే అదునుగా భీముడు కౌరవ సైన్యమును తన గదతో తునాతునకలు చేశాడు. భీముని ధాటికి తాళలేక కౌరవ సైన్యములు పారిపోయాయి. దృష్టద్యుమ్నుడు భీముని తన రథము మీద ఎక్కించుకున్నాడు. ఇంతలో సాత్యకి తన రథము తీసుకొని వచ్చాడు. భీమసేన, ఒంటరిగా కళింగుని బలం అణిచావు. అతని పుత్రులను, సోదరులను, ఆప్తులను, సైన్యములను ఒంటి చేతితో ఓడించావు. సాత్యకి భీమసేనుని ప్రశంసించాడు. కళింగరాజు పరాజయమును పరికించిన శల్యుడు, కృపుడు, అశ్వత్థామ అక్కడకు రావడం చూసి దృష్టద్యుమ్నుడు భీముని తన రథము నుండి దించాడు. భీమసేన, నీవు నా వెనుక ఉండి నన్ను రక్షించు అని వారి వైపు తన రథము నడిపాడు. అశ్వత్థామ రథమునకు కట్టిన అశ్వములను 10 బాణములతో చంపాడు. అశ్వత్థామ శల్యుని రథం ఎక్కాడు.
దృష్టద్యుమ్నుని మీదికి అస్త్రములు ప్రయోగించాడు. దృష్టద్యుమ్నుడు అశ్వత్థామ, శల్య, కృపులతో ఒంటరిగా యుద్ధం చేయడం చూసిన అభిమన్యుడు అక్కడకు రథం తోలుకుంటూ వచ్చాడు. కృపుడు అశ్వత్థామల మీద 9 బాణములు ప్రయోగించాడు. శల్యుని శరీరం మీదికి బాణవృష్టి కురిపించాడు. వారు కూడా అభిమన్యుని మీద ఒక్కొక్కరు 12 బాణములు ప్రయోగించారు. ఆ సమయంలో సుయోధనుని కుమారుడు లక్ష్మణుడు అభిమన్యునితో తలపడ్డాడు. మర్మభేదులైన బాణములతో అభిమన్యుని నొప్పించాడు. అభిమన్యుడు కూడా లక్ష్మణ కుమారుని 50 బాణములతో తిప్పికొట్టాడు. లక్ష్మణుడు అభిమన్యుని విల్లు విరిచాడు. అప్పుడు కౌరవులు హర్షధ్వానాలు చేశారు. అభిమన్యుడు వేరొక విల్లు తీసుకొని లక్ష్మణుని మీదికి బాణవృష్టి కురిపించాడు. అతన్ని కవచం భేదించాడు. ఇది చూసి దుర్యోధనుడు తన రథమును అభిమన్యుని మీదికి మరలించాడు. సుయోధనునికి సాయంగా భీష్మ, ద్రోణులు, ఇతర ప్రముఖ రథికులు వచ్చారు. వారినందరినీ చూసి అభిమన్యుడు భయపడలేదు. వారిని చూసి నవ్వుతూ వారితో యుద్ధం చేస్తున్నాడు. ఈ సమయమున అర్జునుడు తన దేవదత్తమును పూరించుచు భీష్మద్రోణుల మీద శరవర్షము కురిపించుచు అభిమన్యునికి సాయముగా వచ్చాడు. ఇది చూసి యుధిష్ఠరుడు తన సేనలకు చేయి విసిరి సైగ చేశాడు. పాండవ సేన ఒక్కుమడిగా అక్కడకు చేరుకుంది. అర్జునుడు తన వివిధ బాణములతో కౌరవ సేనను తుత్తునేలు చేస్తున్నాడు. అర్జునుని బాణములు ఆకాశమంతా కప్పాయి. విరిగిన శరములతో, కరవాలములతో, గదలతో, తలలతో, మొండములతో ఆ యుద్ధ భూమి భయంకరంగా ఉంది. గజములను నడుపుతున్న వీరులు తమకు ఎవరు అడ్డం వచ్చినా లెక్క చేయకుండా వారిని తొక్కుకుంటూ వీరవిహారం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు తమ తమ శంఖములు, పాంచజన్య దేవదత్తములను పూరించారు. అప్పుడు భీష్ముడు ద్రోణును చూసి, ఆచార్య, ఈ రోజు అర్జునుడు శ్రీకృష్ణుని సారథ్యంలో చెలరేగిపోయాడు. అతనిని ఎదుర్కొనే వీరుడు కనిపించలేదు. నన్ను కూడా లెక్క చేయడం లేదు. మన సేనలు కూడా బాగా అలసిపోయి ఉన్నాయి. సూర్యుడు పశ్చిమాద్రి చేరుకున్నాడు. ఈ రోజుకు యుద్ధం చాలించడం మంచిది అన్నాడు. ద్రోణుడు కూడా అందుకు అంగీకరించాడు. యుద్ధము ఆపమని తమ వారికి సూచించాడు. ఇరుపక్షముల యుద్ధం ఆ రోజుకు చాలించారు. తమ తమ స్కందవారములకు చేరుకున్నారు. మరునాడు భీష్ముడు తన సేనలతో గరుడ వ్యూహం పన్నాడు. ఆ గరుడ వ్యూహమునకు తాను ముక్కు భాగంలో నిలిచాడు. ద్రోణుడు, కృతవర్మలు కళ్ళు ఉండవలసిన స్థానములో నిలిచారు. కృపాచార్యుడు, అశ్వత్థామ తల భాగమున నిలిచారు. త్రిగర్తులతో కూడి భూరిశ్రవణుడు, శల్యుడు, భగదత్తుడు, సౌవీరుడు, జయద్రథుడు కంఠభాగమున నిలిచారు. సుయోధనుని తమ్ములను సుయోధనుడు వెన్ను భాగమున నిలిపాడు. విందాను విందులు, కాంబోజరాజు, శూరసేనుడు తోక భాగమున నిలిచారు. మగధ, కళింగాది రాజులు కుడిరెక్కలుగా నిలిచారు. కర్ణాటక, కోసల రాజులు ఎడమరెక్కలుగా నిలిచారు. ఈ ప్రకారము గరుడుని ఆకారంలో గరుడ వ్యూహం పన్నాడు భీష్ముడు. ఇది చూశాడు అర్జునుడు. దృష్టద్యుమ్నుని పిలిచాడు. గరుడ వ్యూహమునకు ప్రతిగా అర్ధచంద్ర వ్యూహమును పన్నమని ఆదేశించాడు. దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహము రచించాడు. పాండ్య, మగధ రాజులతో కలిసి భీమసేనుడు కుడి పక్కన ఉన్న చంద్రుడి కొమ్ము దగ్గర నిలిచాడు. విరాటుడు, ద్రుపదుడు, నీలుడు తమ తమ సైన్యములతో భీముడికి ఎడమ పక్కన నిలిచారు. శిఖండి సహితుడై దృష్టద్యుమ్నుడు ముందు నిలువగా యుధిష్ఠరుడు తన సేనలతో చంద్రుని మధ్య భాగమున నిలిచాడు. వారి పక్కన సాత్యకి, నకుల సహాదేవులు, ఉప పాండవులు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, కేకేయ రాజులు తమ తమ సేనలతో నిలిచారు. అర్జునుడు ఎడమ పక్కన ఉన్న కొమ్ము దగ్గర నిలిచాడు. ఈ ప్రకారము అర్ధచంద్రాకారంలో పాండవ సైన్యము నిలిచి ఉంది. బేరి తూర్యనాథములు మిన్నుముట్టాయి. సమయము ఆసనము కాగానే ఇరుపక్షములు యుద్ధములకు తలపడ్డాయి. 3వ రోజు యుద్ధం ప్రారంభమైనది. అర్జునుడు తన గాంధీవము సారించి శత్రుపక్షంలోని వారి రథములను, రధికులను, రథములకు కట్టిన హయములను,
వారి వారి ధ్వజములను తన బాణములతో నుగ్గు చేస్తున్నాడు. గాంధారి పుత్రులు ఒక్కసారి అర్జునుని మీద పడ్డారు. ఇది చూసి మిగిలిన పాండవులు తమ తమ సైన్యముతో అర్జునునికి సాయంగా వచ్చారు. భీష్ముని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం భీముని కనుసన్నలలో పాండవ సైన్యము భీకరంగా పోరాడుతున్నాయి. ఆ సమయంలో భీష్ముడు, ద్రోణుడు, సైంధవుడు, శకుని, వికర్ణుడు ఒక్కుమ్మడిగా పాండవ సేనపై పడ్డారు. భీమసేనుడు, ఘటోత్కచుడు, సాత్యకి, శైబ్యుడు, చేకితాసుడు ఉప పాండవులు వారిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరంగా సాగుతూ ఉంది. దుర్యోధనుడు తన రథమును భీముని మీదికి పోనిచ్చాడు. ఇది చూసి భీష్ముడు, ద్రోణుడు సుయోధనునికి సాయంగా నిలిచారు. ఇది చూసి అర్జునుడు తన రథమును వారికి మధ్యగా నిలిపాడు. సుయోధనుని మీదికి, భీష్మ ద్రోణుల మీదికి శరసంధానం చేశాడు. వారిని తన బాణములతో ముంచెత్తాడు. అర్జునుని పక్కన సాత్యకి సాయంగా నిలిచాడు. ఆ ఇద్దరు కౌరవ సేనను చించి చెండాడారు. శకుని తన బాణములతో సాత్యకి రథమును విరగొట్టాడు. సాత్యకి తన రథము దిగి పక్కనే ఉన్న అభిమన్యుని రథం ఎక్కాడు. సాత్యకి, అభిమన్యుడు కలిసి శకునిని తమ బాణములతో కొట్టారు. యుధిష్ఠరుడు భీష్ముని మీదికి తన రథం పోనించాడు. గాంగేయునితో పోరాటం సాగించాడు. ఇంతలో సుయోధనుడు భీముని మీద శరప్రయోగం చేశాడు. భీముడు వాటిని మధ్యలోనే తుంచి సుయోధనుని పక్షమునకు గురిపెట్టి ఒకటే ఒక బాణము వేశాడు. ఆ బాణదాటికి సుయోధనుడు తన రథం మీద పడి మూర్ఛపోయాడు. సుయోధనుని రథసారథి కంగారుగా తన రథమును పక్కకు తీసుకొని వెళ్ళాడు. ఇది చూసి సుయోధనుడు పడిపోయాడని కౌరవ సేనలు భీతి చెందాయి, చెల్లా చెదరయ్యాయి. ఈ పరిణామమును చూసి ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనను తరమసాగాడు. అతనికి భీముడు తోడయ్యాడు. కౌరవ సేనలు పారిపోతున్నాయి. భీష్ముడు, ద్రోణుడు కంగారు పడ్డారు. నిలవండి, పారిపోకండి, సుయోధనుడు క్షేమంగా ఉన్నాడు అని అరుస్తూ తమ సేనలను నిలువరిస్తున్నారు. కాని భీముని దాటికి భయపడి వారు పారిపోసాగారు. శకుని ఎదుర్కొంటున్న అభిమన్యుడు, సాత్యకి అదే ప్రకారము శకుని అతని సైన్యమును తరుముతున్నారు. శకుని తన బంధువులతో సైన్యంతో సహా పారిపోయాడు. మరొక పక్క నుండి అర్జునుడు కౌరవ సేనను తునుమాడుతున్నాడు. అంత బీభత్సంగా ఉన్న సమయంలో సుయోధనుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. జరిగింది గమనించాడు. తన రథమును యుద్ధభూమి నుండి పక్కకు తీసుకుని వచ్చినందుకు సారథిని కోప్పడ్డాడు. భీష్ముడు, ద్రోణుడు ఉన్న చోటనే కదలకుండా నిలబడి ఉండటం చూశాడు. ముందు తన సైన్యమును పారిపోకుండా ఆపాడు. తాను క్షేమంగా ఉన్నానని అందరికి తెలియజేశాడు. సైన్యము కుదుట పడగానే సుయోధనుడు భీష్మద్రోణుల వద్దకు వెళ్ళాడు. పితామహ, ద్రోణాచార్య, 3 లోకములు ఒక్కసారి ఎత్తి వచ్చినను మీరొక్కరే జయించగల సమర్థులు. మీ ఒంట్లో ఊపిరి ఉండగా మన సేనలకు ఇలాంటి దురవస్థ కలుగునా? మీరు పాండవులతో యుద్ధం చేయనని నాకు ముందే చెప్పి ఉండవచ్చు కదా. పితామహ, మీరు ఆనాడే చెప్పి ఉంటే నేను కర్ణునితో ఎలాగో సర్ది చెప్పుకొని యుద్ధమునకు రప్పించి ఉండేవాడిని. నిన్ను నమ్మి భంగపడ్డాను, ఇంకా మాటలు ఎందుకు అని నిష్ఠూరంగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న భీష్ముడు చిరునవ్వు నవ్వి, సుయోధన, దేవసేనతో ఇంద్రుడు దిగి వచ్చిన యుద్ధములో పాండవులను గెలవ శక్యము కాదు. కాని అన్నీ తెలిసి నీవు ఇలా మాట్లాడడం ధర్మం కాదు. నాలాంటి వృద్ధులు ఇప్పటికే సగం సచ్చిన వారు. దుర్బుద్ధి కలవారి చేతిలో పాండుకుమారులు ఓడిపోతారా? సుయోధన, కాని నా ఓపిక ఉన్నంత వరకు పాండు సేనలతో ఎదిరించి పోరాడేదను అని పలికాడు. భీష్ముడు, కౌరవ యోధులు తమ తమ శంఖములను పూరించారు. అది విన్న పాండుకుమారులు తమ తమ శంఖములు వారు పూరించారు. బేరి తూర్యనాదములు మిన్నుముట్టాయి. భీష్ముడు విజృంభించాడు. అర్జునుని మీదికి తన రథం నడిపాడు. అప్పటికి సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు. కౌరవ వీరులందరూ భీష్మునికి సాయంగా నిలిచారు.
భీముడు మొదలైన వారు అర్జునునికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇరు వర్గములకు పోరు ఘోరమై అయింది. హుంకారములు, అధలింపులు, రంకెలు, ధిక్కారములు, పొగడ్తలు, వీరాలాపములు చేస్తూ ఇరు సైన్యములు వీర విహారం చేస్తున్నారు. విరిగిన రథములు, కాళ్ళు చేతులు లేని మొండెములు, రక్తపు మడుగులు, కింద పడ్డ గుర్రములు, తలలు తెగిన ఏనుగులు మొదలగు వాటితో యుద్ధభూమి భీకరంగా ఉంది. ఈ ప్రకారంగా భయంకరంగా ఉన్న యుద్ధభూమిలో తిరగడం ఇష్టం లేని సైన్యములు గుంపులు గుంపులుగా చేరి చూస్తూ ఉన్నాయి. భీష్ముడు మాత్రం ఎక్కడ చూసినా తానే అయి యుద్ధభూమి అంతా వీర విహారం చేస్తున్నాడు. ఆయనను ఎదిరించడం ఎవరికి శక్యం కావడం లేదు. ఆయన ఒక్క బాణం వేస్తుంటే అందులో నుండి 1000 బాణములు పుడుతున్నాయి. అడవిలో పుట్టిన కాచిచ్చు మాదిరి భీష్ముడు పాండవ సేనలను తునాతునకలు చేస్తున్నాడు. ప్రళయకాల రుద్రుని మాదిరి యుద్ధ రంగమున పరాక్రమము నృత్యం చేస్తున్నాడు. అది చూసి పాంచాలురు మొదలుగా గల పాండవ యోధులు భయభ్రాంతులై నివ్వెరపోయి చూస్తున్నారు. ఇది చూశాడు శ్రీకృష్ణుడు. పార్థుని చూసి, అర్జున, ఏంటయ్యా, కృపుని ద్రోణుని సైతంగా భీష్ముని గెలుస్తాను అన్నావు, కౌరవ సేనను మట్టు పెడతాను అన్నావు. ఇప్పుడు చూడు భీష్ముడు ఎలా విజృంభిస్తున్నాడో, మరి నీవు ఏమి చేస్తున్నావు అని చురకలు అంటించాడు. అదేమిటి బావా అలా అంటావు? మన రథం భీష్ముని మీదికి పోనిమ్ము, పితామహుని సంగతి నేను చూసుకుంటాను అన్నాడు అర్జునుడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుని రథమును భీష్ముని ఉన్న చోటికి పోనిచ్చాడు. అతనికి ఎదురుగా నిలిపాడు. ఇది చూసి భీష్ముడు అర్జునుని రథమును కట్టిన హయముల మీద, అర్జునుని మీద, కృష్ణుని మీద శరములు సంధించాడు. తన మీద బాణములు వేసిన భీష్ముని మీద కోపించాడు కృష్ణుడు. ఇది చూసి అర్జునుడు భీష్ముని మీద ఒకే ఒక బాణముతో భీష్ముని విల్లు విరిచాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకున్నాడు, దానిని విరగొట్టాడు. మరొక విల్లు చేపట్టి భీష్ముడు అర్జునుని మీద, కృష్ణుని మీద శిరవర్షం కురిపించాడు, నొప్పించాడు. కృష్ణుడు అర్జునుని రథమును అతి చిత్ర విచిత్ర రీతుల పోనిస్తూ ఆ బాణముల బారి నుండి అర్జునుని తప్పించాడు. అర్జునుడు కూడా భీష్ముని మీద అతి క్రూరములైన బాణములను సంధించి విడిచాడు. అప్పటికి అపరాహ్నం అయింది. కృష్ణుడు బాగా గాయపడ్డాడు. గాయపడ్డ అర్జునుని చూశాడు. తన మనసులో ఇలా అనుకున్నాడు, పాండవ సైన్యములు అవి పారిపోతున్నాయి. వీళ్లలో ఒక్కరికి కూడా భీష్ముని ఎదుర్కొని నిలిచే ధైర్యం ఉన్నట్టు లేదు. అర్జునుడు కూడా బాగా గాయపడ్డాడు. పరిస్థితి ఇదే ప్రకారం కొనసాగితే సుయోధనుని సమస్త కోరికలు ఈ రోజే భీష్ముడు నెరవేర్చగలడు. యాదవులు, కేకేయ రాజులు, పాంచాలు పారిపోతున్నారు. ఇది చూసి కౌరవ సైన్యము ఉన్మాదంతో ఊగిపోతున్నారు. ఇప్పుడు నేను ఊరకుంటే లాభం లేదు. ఆ భీష్ముని చంపి ధర్మతనయుని గెలిపించవలను అని మనసులో తలచాడు శ్రీకృష్ణుడు. ఇంతలోనే భీష్ముడు మరల అర్జున్ మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఇంకా శరసంధానం చేయలేకపోయాడు. ఇది చూసి కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా తమ తమ రథములను అర్జున్ మీదికి పోనిచ్చారు. ఆ సమయమున సాత్యకి తన గజబలమును అర్జునునికి సాయంగా నిలిపాడు. పాండవ సేనలను చూసి సాత్యకి, ఎందుకు అలా పారిపోతున్నారు? మీరు పలికిన పలుకులు మరిచారా? ఈ భీష్ముడు మనలను ఏమి చేస్తాడు? ఈ భీష్ముని సంగతి మనకు తెలియదా? భీష్ముడు లేడు, గీష్ముడు లేడు, తరమండి, నరకండి అని తన సేనలను ప్రోత్సహిస్తూ అర్జునుని రథం దగ్గరకు వచ్చాడు. సాత్యకి పారిపోయే పిరికి పందలను ఎందుకు రమ్మంటావు? ఈ రోజు నేను భీష్ముని చంపుతాను, ద్రోణుని పని చక్కబెడతాను, కౌరవ వీరులను తునుమాడుతాను, వారి సైన్యంను నాశనం చేస్తాను, చతుస్సాగర వేల వలయిత ధరణి తలంబంతయును ధర్మతనయునకు కట్టబెడతాను, నా చక్రాయుధమును ధరిస్తాను, నా పరాక్రమంతో విజృంభిస్తాను అని పలికి తన సుదర్శనమును మనసులో తలంచాడు. తక్షణము సుదర్శనము వెలుగులు జిమ్ముతూ శ్రీకృష్ణుని చేతిని అలంకరించింది. శ్రీకృష్ణుడు రథమునుకున్న పగ్గములను నొగల మీద పెట్టాడు. రథం మీద నుండి
ఒక్క దుముకు దుమికాడు. కట్టుకున్న పీతాంబరము జారిపోతున్నా లెక్క చేయక మహాకోపంతో రగిలిపోతున్నాడు కృష్ణుడు. తన చక్రాయుధముతో సహా భీష్ముని మీదికి లంఘించాడు. ఇది చూసి కౌరవ సైనికులు నిశ్చేష్టులై అలాగే నిల్చుండి చూస్తూ ఉన్నారు. ఇది చూచాడు భీష్ముడు. సంభ్రమముతో రథం దిగాడు. శ్రీకృష్ణునికి ఎదురుగా పోయాడు. కృష్ణ, రావయ్య, నన్ను కృతార్థుని చెయ్యి, రా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చేతులు జోడించి ప్రార్థించాడు. ఇది చూశాడు అర్జునుడు. తను రథం దిగాడు. శ్రీకృష్ణుని వెనుక నుండి పట్టుకున్నాడు. కాని శ్రీకృష్ణుని బలానికి తట్టుకోలేకపోయాడు. చతికిల పడ్డాడు. మరలా పైకి లేచాడు. శ్రీకృష్ణుని గట్టిగా పట్టుకున్నాడు. కృష్ణ, నీ కోపం వదలవయ్యా, యాదవులకు పాండవులకు నీవే కదా దిక్కు. నీవే ఈ ప్రకారం అధైర్యపడితే ఎలాగా? ధర్మనందనుని ధైర్యము, బాహుబలము, వీర్యము ఏమి కావాలి? ఇది నీకు తగునా? లోకనాయక, శాంతించు. నీ సాయంతో నేను కౌరవ సేనను రూపుమాపుతాను. నాకు అపకీర్తి తేవడం నీకు భావ్యమా చెప్పు అని ప్రార్థించాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు శాంతించాడు. తన కోపమును ఉపసంహరించుకున్నాడు. తిరిగి వచ్చి అర్జునుని రథం మీద కూర్చున్నాడు. మరల పగ్గములు చేత ధరించాడు. అర్జునుడు రథం ఎక్కాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము, అర్జునుడు దేవదత్తము పూరించారు. గాంధీవాన్ని సంధించాడు. ఇది చూసి కౌరవ బలములు వేరి మృదంగ తూర్యనాదములు రోగించాయి. అర్జునుడు శరసంధానం చేశాడు. ఇది చూసి భీష్ముడు, భూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు ఒక్కసారిగా అర్జునుడిపై శక్తి, గద, తోమరములు ప్రయోగించారు. అర్జునుడు శక్తిని, గదను, తోమరమును ఒక్కొక్క బాణంతో తుత్తునియలు చేశాడు. వారి మీద ఇంద్రాస్త్రము ప్రయోగించాడు. ఆ ఇంద్రాస్త్రము నానా విధములుగా కౌరవ సేనను నాశనం చేసింది. అర్జునుడు భీష్ముని మీద అతి క్రూరములైన అస్త్రమును ప్రయోగించాడు. భూరిశ్రవుని విల్లు విరిచాడు. 9 బాణములతో శల్యుని నొప్పించాడు. అంతలో పాంచాలురు, విరాట సైన్యము అక్కడకు చేరుకున్నారు. అర్జునుని పరాక్రమమునకు కౌరవ సేనలు బీచిల్లిపోయాయి. కౌరవులు అందరూ కలిసి అర్జునుని రథమును చుట్టుముట్టారు. అర్జునుడు ప్రయోగించిన ఇంద్రాస్త్రము కౌరవ సేనలను నాశనం చేస్తూ ఉంది. హయములు, రథములు చాపచుట్టగా పడిపోతున్నాయి. ఏనుగులు కుప్పకూలిపోతున్నాయి. చామరములు, చిత్రములు, కేతనములు, ఆయుధములు తుక్కు తుక్కు అవుతున్నాయి. అర్జునుడు దేవదత్తమును, శ్రీకృష్ణుడు పాంచజన్యమును పూరించారు. సింహనాదం చేశారు. సూర్యుడు పడమట దిక్కుకు చేరుకున్నాడు. అర్జునుని బాణముల దాటికి ఆగలేక ఆ రోజుకు యుద్ధము చాలించారు. భీష్ముడు, ద్రోణుడు, బాహులికుడు, దుర్యోధనుడు తమ తమ బలములతో స్కందావారములు చేరుకున్నారు. పాండవులు కూడా శ్రీకృష్ణునితో సహా తమ విజయమునకు పొంగిపోతూ వందిమాగాదులు కీర్తిస్తూ ఉండగా తమ తమ శిబిరములు చేరుకున్నారు. ఈ ప్రకారము 3వ నాటి యుద్ధం ముగిసింది అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. మరునాడు 4వ రోజు యుద్ధం ప్రారంభం అయినది. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. సెలవు. నమస్కారము.